ఓం నమ శివాయ నమ. ఓం దుర్గాదేవాయ నమ. ఓం శ్రీ మాత్రే నమ. జై కొండదేవతాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. 2026 మే నెల. ఈ మే నెలలో రాశి ఫలితాలు 12 రాశులకి స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ యోగ నక్షత్రం ఎంతవరకు వచ్చింది, మరి వాళ్ళ జాతక ప్రభావం ఎలా నడుస్తుంది, మరి ఈ నెల నుంచి వాళ్ళకి ఎప్పటి నుంచి ఎప్పుడు దిశ తిరిగే మార్గాలు ఎప్పుడు వస్తున్నాయి, వాళ్ళ స్థితిగతులు ఏమిటి, వాళ్ళ నామ నక్షత్రం ఏమిటి, వాళ్ళ యోగ ప్రాప్తి ఏమిటి అనేది ఇప్పుడు మనం చెప్పబోతున్నాం. దేనికైనా మనసుగణంగా కొన్ని సమస్యలు వస్తుంటాయి. ఆ సమస్యల్ని మనం ముందే తెలుసుకొని మన జాగ్రత్త పడటమే చాలా గొప్పతనం. వర్షం వస్తుందా అంటే మనం గొడిగింపు పెట్టుకుంటాం, జాగ్రత్త. అదే విధంగా ఈ రాశుల్లో 12 రాశుల్లో ఉండవలసిన వాళ్ళకి ఏ టైం నుంచి ఏ టైం వరకు వాళ్ళకి వాళ్ళ నక్షత్రాలను బట్టి, వాళ్ళ యోగాన్ని బట్టి వాళ్ళు ఏమేమి సమస్యలు ఎదురవుతున్నాయనేది మనం ముందు తెలుసుకోవాల్సింది. మరి ఈ జ్యోతిష్యం అంటే ఒక చిన్న చీకటిలో ఒక వెలుతురు. మనకి వెలుతురు ఉంటే కదా మనకి కనబడేది. మరి ఆ వెలుతురు లేకపోకుండా ఉంటే మనం ఏం చేయలేం కదా. కాబట్టి వెలుతురు ఉన్నంత వరకే మనం జాగ్రత్త పడాలి. అదే విధంగా మనకి ఆ వెలుతురు రావాలంటే మనం ముందు జాగ్రత్త ఏం చేయాలి, మరి ఏ రాశులకి ఏ నక్షత్రాలకి ఏ యోగాలకి ఎలా మారుతుంది అనేది మన జాతక చక్ర గణితం వేసేసి ఈ రాశి ఫలాన్ని బట్టి ఎలా ఉందనేది ఇప్పుడు మనం చెప్పబోతున్నాము. ఈ మే నెలలో ఈ 12 రాశులకి ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా చెప్పబోతున్నాం. ఓం నమ శివాయ నమ. మే నెల 2026 కన్య రాశి ఫలితాలు. ఈ కన్య రాశిలో ఉండవలసిన వాళ్ళకి అదృష్ట బలము, జీవిత బలము, యోగ బలము, ధన బలము, స్థాన బలము, పూజ బలము. కానీ విద్య బలంలో కొంచెం బ్రేక్ అయిపోతుంటుంది. విద్యా రంగంలో ఎన్నో విధానాలుగా కష్టపడతారు ఉంటారు, కానీ ఎంత కష్టపడ్డా కూడా అది ఎంత చదివినా కూడా వీళ్ళకి మైండ్కి ఎక్కదు. అసలు విషయం ఏమిటి, ఎందువల్ల అసలు లోపం ఏమిటి, మాకు చెప్పే సబ్జెక్ట్ కరెక్ట్ కాదా, చెప్పే వాళ్ళు కరెక్ట్ కాదా, మరి మీ చదివింది కరెక్ట్ కాదా, మరి మీ చదివింది మా మైండ్కి ఎందుకు ఎక్కట్లేదు అనేది చాలా మందికి చాలా సందేహాలు ఉంటాయి. కానీ వాళ్ళ మీద 3 గ్రహాలు దోషిస్తున్నాయి. ఆ 3 గ్రహాల వల్ల వాళ్ళకి ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా కూడా చేతికాడికి వచ్చి చేజారిపోతారు. నమ్మిన వాళ్ళు, సాకారం చేస్తున్న వాళ్ళు చేతికాడికి వచ్చి చేజారిపోతుంటారు. ఏ పని చేసినా కూడా ఏదో ఒక విధంగా డిస్టర్బెంట్ అవుతూ ఉంటుంది. అలాగే డిస్టర్బెంట్ కాకోకుండా వాళ్ళు చేయాల్సిన కార్యక్రమం, చేసే పని అభివృద్ధిగా ఉండాలి అంటే వాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మరి ఈ కన్య రాశిలో ఉండవలసిన వాళ్ళకి స్నేహం అనేది ఎక్కువగా ఉండకూడదు. మరి కాబోయే రోజుల్లో వీళ్ళు అనుకున్న స్థాయికి ఎదగాలంటే కొన్ని కావాలంటే కొన్ని వదిలేయాలి. అన్ని కావాలంటే మనకు దక్కవు. ఏ పనైనా కానీ ఆలోచించు అడిగింది. ఎవరో ఏదో చెప్పారు, ఏదో చేశారు అన్ని నమ్మొద్దండి. దూరపు కొండలు నలిపడ్డారు, అది దగ్గర మీద చూస్తేనే తెల్లగా ఉంటాయి. కాబట్టి పెద్దవాళ్ళని గౌరవించండి. అమ్మా నాన్న ఆశీర్వాదం చాలా ఇంపార్టెంట్. కానీ మీరు తల్లిదండ్రులను అభిమానంగా చూసుకున్నారనుకోండి, మనకు భగవంతుడు ఇచ్చింది ఏంటి? తల్లిదండ్రులు మీకు జన్మనిచ్చారు. ఆ తల్లిదండ్రులను జన్మనిచ్చినప్పుడు ఆ తల్లిదండ్రులను కాపాడుకోవాల్సిన బాధ్యత మీదే. మాకు ఆస్తులు ఇవ్వలేదు, అనవహం ఇవ్వలేదు, అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదని రకరకాలుగా మనుషులు జస్టిమెంట్ చేస్తుంటారు. నీకు ఆస్తి కాదు ఇవ్వాల్సింది, నీ జన్మనిచ్చారు. నీ జన్మనిచ్చినప్పుడు ఆ జన్మకు అనేది ఒక మార్గము, పరమార్గము అనేది మనం తెలుసుకోవాలి. దాని గురించి మనం పెద్దవాళ్ళని, తల్లిదండ్రులని గౌరవించి వాళ్ళకి ఏ సేవ చేయాలో ఆ సేవ చేస్తే మీకు ఆ భగవంతుడు అన్నవాడు మీకు తప్పకుండా లక్ష్మీ కటాక్షం, మళ్ళా ఆరోగ్య కటాక్షం మీకు తప్పకుండా ఇస్తాడు. కాబట్టి మీరు ఒక తప్పు చేశారనుకోండి, మళ్ళా మీ జనరేషన్లో మీ కొడుకు కూడా అలాగే చేస్తాడు.
మళ్ళీ మీ కొడుకు అలాగే చేసాడు అనుకోండి, ఆయన కొడుకు అలాగే చేస్తాడు. ఆ విధంగా పూచుంటుంది అనమాట. కాబట్టి మనం తప్పు చేయకుండా అభివృద్ధిగా ఉండేట్టుగా అందరూ బాగుండాలి, దాంట్లో మనం ఉండాలని కోరుకునే మనస్తత్వం కలిగిన వాళ్ళు మీరు. మనస్తత్వం చాలా సున్నితమైన మనస్తత్వము. కాబట్టి స్త్రీ నుంచి వాళ్ళకి అదృష్ట యోగం కలిసి రాబోతుంది. ఒక స్త్రీ నుంచి ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న కార్యక్రమాలకి ఎదురయ్యే మార్గము అతి వేగంగా ఆ స్త్రీ నుంచి వాళ్ళ లైఫ్ అనేది ఒక టర్నింగ్ పాయింట్ అనేది అవుతుంది. ఒక లక్. మరి ఎన్నో రోజుల నుంచి సంపాదించిన ఆస్తులు కూడా ఒక సంవత్సరంలో సంపాదించేస్తారు. ఎందువల్ల అది అదృష్ట యోగం అంటారు. ఆ అదృష్ట యోగం వాళ్ళకి తలుపు తట్టబోతుంది. ఇలాంటప్పుడే వీళ్ళు కొన్ని జాగ్రత్తలు ఉండాలి. కొన్ని చెడు వ్యసనాలకు కానీ, చెడు స్నేహాలకు కానీ, అలాంటి విషయాల్లో కొంచెం జాగ్రత్త పడండి. దానివల్ల మీకు చెడే కానీ నష్టం అనేది ఉండదు. కాబట్టి చెడే ఉంటుంది కానీ మంచి అనేది ఉండదు మీకు. కాబట్టి మీరు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న విజయాలని అభివృద్ధిగా పొందే మార్గాలు దగ్గరకు వచ్చేసినాయి. కాబట్టి తప్పకుండా ఈ కింద కావాల్సిన నెంబర్కి ఒకసారి మాకు సంప్రదించండి. అయితే మీ పేరుని బట్టి, మీ సమయాన్ని బట్టి, మీ యోగాన్ని బట్టి మీకు ఏం జరుగుతుంది అనేది, మీ ఇంట్లో ఏముంది, మీ ఒంట్లో ఏముంది, మీ మీద ఏమేమి జరుగుతుంది అనేది కూడా మొత్తం చూసి జాతక రిజిస్టర్ వేసి అన్ని విషయాలు చూసి చెప్పగలుగుతాం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః. శ్రీ సమ్మక్క సారలమ్మ మహాశక్తిపీఠం. ఈ శక్తిపీఠంలో మేము శ్రీ కుబేర పూజా బలం చేసి ఎంతో మంది ప్రజలు ఎన్నో విధానాలుగా బాధపడుతూ మరి వాళ్ళకి మనశ్శాంతి లేక, డబ్బులు లేక, వచ్చిన డబ్బులు నిలబడకోకుండా ఉండటం, మానసికమైన ఒత్తిడి, పిల్లలకి చదువులో ఇబ్బంది, తల్లిదండ్రులకి భార్య భర్తల్లో కూడా వైవాహిక జీవితంలో కొన్ని ఇబ్బందులు, ఇలాంటి సమస్యలతో కుటుంబంలో, వ్యాపారంలో, బిజినెస్ లో, రియల్ ఎస్టేట్ లో ఎన్నో బాధలు పడుతూ ఉండవలసిన వాళ్ళందరికీ మా శ్రీ సమ్మక్క సారక్క అమ్మవారు ట్రస్ట్ తరఫు నుంచి మేము కుబేర కుంకుమని పూజా బలం చేసి ప్రజలందరికీ ఇస్తున్నాము. దాంతో పాటు అక్షింతలు, మంత్రించిన అక్షింతలు మేము ఎలాంటి ఇబ్బందులు ఉండవలసిన వాళ్ళకి, డబ్బు లేని వాళ్ళకి, మనశ్శాంతి లేని వాళ్ళకి, వీళ్ళందరికీ మేము పూజా బలం చేసి కుబేర కుంకుమ అక్షింతలు పూజా బలం చేసి మీకు మేము ఫ్రీగా ఇవ్వగలుగుతాము. తప్పకుండా మమ్మల్ని సంప్రదించినట్టుగైతే మీకు ఆ కుంకుమ, ఆ అక్షంతలు పూజా బలం చేసి మీకు ఇవ్వగలుగుతాము. మరి దూరంలో ఉండవలసిన వాళ్ళు మాకు ఒకసారి ఫోన్ కాల్ ద్వారా ఫోన్ చేస్తే మేము కొరియర్ ద్వారా కూడా మేము పంపించగలుగుతాము. కాబట్టి మీకు ఏ సమస్య ఉన్నా మాకు చెప్పగలుగుతారు. చెప్పండి. ఓం నమః శివాయ.